అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి ఆదిమూలపు సురేష్ గారు. సో ఈయన 2019 నుంచి 2024 వరకు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఫుల్ టైం మంత్రిగా కూడా చేశారు. 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. అయితే 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి 2014, 19లో వైసీపీ నుంచి కంటెస్ట్ చేశారు, గెలిచారు. అయితే ఈయన హ్యాట్రిక్ పాలిటిక్స్ అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే 2024లో ఈయనకి స్థానచలనం కలిగించి కొండేపి నుంచి ఈయన్ని కంటెస్ట్ చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే అక్కడ అనుకున్న రీతిలో పరిస్థితులు అనుకూలించలేదు. అదేగాక కూటమి గాలి దెబ్బకి వైసీపీ హవా సరిపోలేదు, అందులో ఓటమి పాలయ్యారు. ఇది అందరూ కూడా మనకు తెలుసు. సో అందువల్ల కొండేపి నుంచి ఓటమి పాలయ్యారు. అక్కడ బాలవీరాంజనేయ స్వామి గారు 3వసారి గెలిచారు, మంత్రి అయ్యారు. అయితే ఇటీవల ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొంచెం డిస్టర్బెన్స్ మొదలవుతోంది. ఇది బయట నుంచి వస్తే ప్రాబ్లం లేదు, కానీ వైసీపీలోనే అంతర్మదనం మొదలైంది. ఇక్కడ ప్రస్తుతం 2024లో టికెట్ సాధించుకుని ఎట్ ఎ టైం రావటం గెలవటం కూడా జరిగినటువంటి వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ గారు. సో తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పుడు కూడా ఎర్రగొండపాలెం నుంచి కంటెస్ట్ చేసి అట్ ఎ టైం గెలిచారు. సో గెలిచినటువంటి వ్యక్తిని ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గూడూరి ఎలక్షన్ బాబు గారు, ఈయనతోటి కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ప్రోటోకాల్ నడవటం లేదు. అయితే దీన్ని తడువుగా తీసుకొని ఇక్కడ గతంలో పనిచేసి వెళ్ళినటువంటి ఆదిమూలపు సురేష్ వర్గానికి, తాడిపత్రి చంద్రశేఖర్ వర్గానికి కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది. ఓ పక్క కూటమితోనే డిస్టర్బెన్స్ అనుకుంటే ఇక్కడ సొంత పార్టీ వ్యక్తుల నుంచి కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇటీవల ఫ్లెక్సీకి సంబంధించినటువంటి విషయాల్లో రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకల్లో కూడా కొంచెం డిస్టర్బెన్స్ నడిచింది. ఆదిమూలపు సురేష్ గారి వర్గీయులు ఆదిమూలపు సురేష్ గారి ఫోటోలు పెట్టడం, ఆ ఫ్లెక్సీలు వేయటం, ఎమ్మెల్యే గారిని చూపించకపోవడం, ఎమ్మెల్యే గారి వర్గీయులు అట్లా ఎందుకు జరుగుతుంది, ఇట్లా దీనివల్ల పార్టీకి ఇబ్బంది కదా అంటూ ఎమ్మెల్యే వర్గీయులు మాట్లాడుకోవటం కొంచెం హాట్ టాపిక్గా మారింది. అయితే ఇక్కడ 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు కదా ఆదిమూలపు సురేష్ గారు. సో ప్రస్తుతం రేపు 2029 ఎన్నికలకి మరలా ఎర్రగొండపాలెం నుంచి కంటెస్ట్ చేయాలని ఆలోచనతోటి ఆదిమూలపు సురేష్ గారు చిన్నగా ఎర్రగొండపాలెం వైపు తన చూపును మలుస్తున్నారు. ఇది ప్రస్తుతానికి వైసీపీ అధిష్టానం నుంచి ఎటువంటి అథారిటీ లేదు, కానీ ఈయన ఓన్గా అనుకుంటున్నారనేది టాపిక్ అయితే నడుస్తూ ఉంది. సో మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి తాడిపత్రి చంద్రశేఖర్ గారు. ఈయనకి నెక్స్ట్ టికెట్ లేకుండా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అక్కడ గెలిచినారు కాబట్టి అక్కడే ఇవ్వాలి. కానీ ఆదిమూలపు సురేష్ గారు గతంలో సంతనూతలపాడు నుంచి కూడా గెలిచారనమాట. సో ఇప్పుడు సంతనూతలపాడు నెక్స్ట్ ఒక బలమైనటువంటి అభ్యర్థి కావాలి. పైగా ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా మేరుగు నాగార్జున గారు పనిచేస్తూ ఉన్నారు. మేరుగు నాగార్జున గారికి కూడా మన అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆదిమూలపు సురేష్ గారిని ఎర్రగొండపాలెంలో ఉంచుతారా, లేదా కొండేపిలోనే ఉంచుతారా, లేకపోతే మరలా సంతనూతలపాడుకు పంపిస్తారా? ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇప్పటికే ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెంలో తన హవాని, తన వర్గాన్ని కూడా పెంచి పోషిస్తున్నారు అంటూ చంద్రశేఖర్ గ్రూప్ అంటే ఎమ్మెల్యే గారి గ్రూపులు మాటలు అయితే కనిపిస్తూ ఉంది. సో దీనివల్ల కొంచెం నిన్న జరిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాల్లో ఈ డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది. ఇది కూటమికి కొంచెం అలుసుగా తీసుకునే అవకాశం ఉంది కదా. సో ఇలాంటప్పుడు మొదలే పార్టీ లేదు, ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేను కూడా ఇబ్బందులు పాలు చేయటంలో నెక్స్ట్ వైసీపీకి ఇక్కడ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పటికే పేరు మరో పులివెందుల అనే టాపిక్ ఎర్రగొండపాలెం ఉంది. ఎందుకంటే నియోజకవర్గం ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా ఒక్కసారి కూడా వేరే పార్టీ గెలవలేదు. తెలుగుదేశం పార్టీ కానీ లేదా ఇంకోటి జనసేన కావచ్చు, ఇంకే పార్టీ గెలవలేదు. ఈ మొత్తం మీద
ఫస్ట్ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఆ తర్వాత కంటిన్యూగా 14లో 19లో 24లో కంటిన్యూగా వైసీపీ గెలుస్తూ ఉంది. అంటే వ్యక్తులు మారవచ్చు కానీ కంటిన్యూ గెలుస్తూ ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బలమైనటువంటి నియోజకవర్గంలో ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే నెక్స్ట్ ఇక్కడ కంటెస్ట్ చేయాలన్నా కంటెస్ట్ చేసినా గెలిచే పరిస్థితులు ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉంది. సో అందువల్ల ఇప్పటికైనా కూడా అధిష్టానం ఇలాంటి విషయాల్లో కలుగు చేసుకుని ఎవరి స్థానంలో వారే ఉండాలని చెప్పడం. పైగా ఎర్రగొండపాలెం అనేది ఇప్పుడు గెలుస్తున్నటువంటి సీటు, అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో అయినప్పటికి కూడా ఆదిమూలపు సురేష్ గారి హవా అక్కడ సాగిస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారి వర్గం కావచ్చు, ఆయన కావచ్చు ఇబ్బందులు పడుతున్నారు. మొదలే అక్కడ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎదుర్కొని ప్రోటోకాల్ పాటించట్లేదని ఎమ్మెల్యే గారిని దేనికి ఇన్వైట్ చేయట్లేదనే ఒక టాపిక్ అయితే నడుస్తూ ఉంది. అలాంటి సమయంలో పార్టీలోనే ఈ లోకలోకలు బయలుదేరడం వల్ల కొంచెం పార్టీ క్యాడర్కి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇది అధిష్టానం ఒకసారి ఆలోచించుకొని ఇద్దరిని కూడా సెటరేట్ చేస్తే మంచిదనేది ఎర్రగొండపాలెం వైసీపీ ప్రజల అభిప్రాయం అన్నమాట. థ్యాంక్ యూ.